రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఇక రేవంత్ సర్కార్ వైఫల్యాలపై రాష్ట్ర ప్రజలు తిరగబడుతున్నారు. సొంత ఇలాకాలో పాలకులకు నిరసన సెగ తగులుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, నియోజకవర్గాలు సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారు. మంత్రులు వాకిటి శ్రీహరి, వివేక్ ప్రజలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్న కాంగ్రెస్ పాలకులపై జనం తిరగబడుతున్నారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోగా పాలకుల నియోజకవర్గాలు సమస్యలతో సతమతమవుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ మంత్రులు ప్రజా ప్రతినిధులను వారి వారి నియోజకవర్గాల్లో నిలదీస్తున్నారు. తాజాగా మంత్రులు వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ వెంకటస్వామికి వారి ఇలాకాలో నిరసన సెగ తగిలింది. వనపర్తి జిల్లా ఆత్మకూరులో మంత్రి వాకిటి శ్రీహరికి చేదు అనుభవం ఎదురైంది. రేవంత్ పాలనలో 2 ఏళ్లుగా ఆత్మకూరులో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. ఎన్నికల ముందు అరిచేతిలో వైకుంఠం చూపిన అధికార పార్టీ నేతలు తర్వాత అటువైపు వెళ్లడమే మానేశారు. తాజాగా మంత్రి శ్రీహరి రావడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాంగ్రెస్ 2 ఏళ్లుగా చేసిందేంటని మహిళలు నిలదీశారు. ఇంకెన్నేళ్లీ నిర్లక్ష్యమంటూ మంత్రిని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జనమడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక శ్రీహరి మౌనంగా ఉండిపోయారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు రాకుండా ఓడిస్తామని మహిళలు హెచ్చరించారు. మరోవైపు చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ కు మరోసారి నిరసన సెగ తగిలింది. చెన్నూరులో పర్యటించిన మంత్రిని మహిళలు నిలదీశారు. తాగునీరు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మహిళల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి వివేక్ ఆగమాగమయ్యారు. ఏం చెప్పాలో తెలియక తర్వాత చూద్దామంటూ వెళ్లిపోయారు.